హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పొట్లకాయ, సొరకాయ, బంగాళదుంప వేసి కొబ్బరి పాలు వేసి కర్రీ చేశాను. కర్రీ చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీంట్లో పచ్చి కారం వేసుకున్నాను, అది కూడా కారం వేయలేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. అది మనం కొబ్బరి పాలు వేసినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి అలా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా సొరకాయ పీసెస్, బంగాళదుంప పీసెస్, పొట్లకాయ పీసెస్ ఇంకా ఒక హాఫ్ తీసుకున్నాను. పొట్లకాయ పావు కేజీ, సొరకాయ పావు కేజీ, బంగాళదుంప ఒక్కటి తీసుకున్నాను. అది వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఆయిల్ ఒక 3 to 4 స్పూన్స్ వేసుకొని, చిన్న స్పూన్తోనే వేసుకోండి సరిపోతుంది. మనం కొబ్బరి పాలలో ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి వేసుకొని ఉప్పు ఒక 1 స్పూను, పసుపు ఒక పావు స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. జీలకర్ర, తాలింపు గింజలు వేసుకున్నాను ఆయిల్లో. అవి ఫ్రై అయిన వెంటనే ఈ పీసెస్ని వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి 15 minutes మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు చూడండి కనిపిస్తుంది కదా, ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట. 2 కలిపిన పేస్ట్ అనమాట ఇది. ఒక 5 పచ్చిమిర్చి కానీ 7 పచ్చిమిర్చి కానీ వేసుకోండి సరిపోతుంది మన కర్రీ కోసము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని ఇంకా ఆ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 minutes మగ్గించుకుందాము. 10 minutesకి పచ్చివాసన పోతుంది, అల్లం పేస్ట్ కూడా. ఇంకా ఇదిగోండి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. ఇవి ఒక హాఫ్ చిప్ అంతా కొబ్బరి పాలు అనమాట. చిక్కగానే తీసుకోండి మన కర్రీ కోసము. అవి కూడా వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఉడికించేసుకుందాము. అవి బాగా ఉడికిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అంటే ఇంకా జీలకర్ర, ధనియాల పౌడరు పట్టుకోండి. ఒక 1 స్పూన్ దాకా జీలకర్ర ప్లస్ ధనియాలు 2 కలిపి మిక్స్ చేసిన పౌడర్ వేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్లో, ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు. ఓకేనా, ఇంకా మసాలాస్ ఏం అవసరం లేదు. ఆ 2 కలిపిన పౌడర్ ఒక్క 1 స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 minutes ఉంచుకుంటే కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. నచ్చిందా? ట్రై చేసి చెప్పండి. వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.